సోషల్ మీడియా రాకపోయి ఉంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం అద్భుతం అని ఇప్పటికి కూడా ప్రజలు నమ్ముతా ఉండేవాళ్ళు. ఎందుకంటే చిన్నప్పుడు పాఠాలు చెప్పేటటువంటి టీచర్లు అనేక మంది కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. అట్లాగే ఏమంటారు ఈ జర్నలిజం ఫీల్డ్‌లోనూ కమ్యూనిస్టులే. వీళ్ళందరూ ఏంటంటే రష్యాని చూసి భారత్ నేర్చుకోవాలి, చైనాని చూసి భారత్ నేర్చుకోవాలి, ఉత్తర కొరియాని చూసి భారత్ నేర్చుకోవాలి. వాళ్ళు అద్భుతమైన పాలన అందిస్తున్నారు. ఏది క్యూబాలు ఇట్లాంటియన్నీ చెప్పుకొచ్చేవాళ్ళు. తీరా చూస్తే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టుల పాలన అన్నటువంటిది కేవలం పేపర్లు, టీవీల్లో పక్క దేశాల్లో చెప్పుకోవడానికి తప్పించి సొంత దేశాల్లో, సొంత రాష్ట్రాల్లో ఎందుకు పనికిరాదని తేలింది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం రష్యా పతనం, చైనా పెట్టుబడిదారీ విధానాన్ని అంగీకరించడం, వాళ్ళు రష్యా కూడా పెట్టుబడిదారీ విధానాన్ని అంగీకరించడం. కమ్యూనిస్ట్ సిద్ధాంతం కాలగర్భంలో కలిసిపోయింది. ఉత్తర కొరియా నియంత చేతిలో నడుస్తుంది. అక్కడ లోపలంతా అరాచకం తప్పించి మరేమీ లేదు. కమ్యూనిస్టుల సిద్ధాంతం అంటే నిజంగా తిండి, బట్ట, వసతి కల్పించడం వరకు అయితే బానే ఉంటది. కానీ ఎదుటి వాళ్ళని బతకనివ్వకపోవడం, వేరే సిద్ధాంతాన్ని చర్చ జరగనివ్వకపోవడం, వేరే సిద్ధాంతానికి సంబంధించినటువంటి స్వేచ్ఛనివ్వకపోవడం. తామేమో స్వేచ్ఛ కోసం పోరాడతారు. కానీ ఎదుటి వాళ్ళ స్వేచ్ఛని హరిస్తారు, అధికారంలోకి వస్తారు. దానికి సాక్ష్యం బెంగాల్‌లో సుదీర్ఘమైనటువంటి 27 ఏళ్లకు పైగా అరాచకాన్ని ఏల్తే ఆ తర్వాతన వాళ్ళని ఎదిరించి పోరాడినటువంటి మమతా బెనర్జీ ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి. సరే మళ్ళీ అదే కమ్యూనిస్టులను ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే కేరళలో ఏం జరుగుతోంది? మనకు గొప్పగా చెప్తుంటారు కేరళ అద్భుతంగా ఉంటది. రికార్డుల్లో మాత్రం అద్భుతంగా ఉంటది. ఎందుకని ఇండస్ట్రియలిస్టులు అక్కడికెళ్ళి పెట్టుబడులు పెట్టరు? కేరళలో ఉన్న పరిశ్రమలెన్ని? ఎందుకని అక్కడ ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యాలు లేవు? అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రదేశాలకి ఎందుకు వలస పోతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ? ఓ పేద పరిశ్రమ ఏదైనా చెప్పగలమా? అదేమంటే అదేది విద్యలో అద్భుతంగా ఉంది, లేకపోతే ఆరోగ్యంలో అద్భుతంగా ఉంది. అక్కడ విద్య ఏందయ్యా అంటే ఎల్‌కేజీలోను లేకపోతే 10th క్లాస్ దాకా చదివితే వాడు విద్య వచ్చినట్టే. ఇక్కడ టీలు అమ్ముకునేది ఎందుకు కేరళ వాళ్ళు? లేకపోతే గనక ఇక్కడ నర్సులుగా 10వ తరగతి చదివేసి వచ్చి ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? మరి అక్కడ ఎందుకు చేత కావట్లేదు? ఈవెన్ హాస్పిటల్ కూడా అక్కడ పెద్దవి ఉండవు. ఆయుర్వేద హాస్పిటల్ ఉంటాయి. అదే వాళ్ళు ట్రీట్మెంట్లకి ఇటు వస్తూ ఉంటారు. ఏం గొప్ప ఉందని చెప్పి అక్కడ అంటే పేపర్లలో, టీవీల్లో, ఉపన్యాసాల్లో చెప్తా ఉంటుంటారు. అదొక విచిత్రమైనటువంటి జాడ్యం అనమాట. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పడం అన్నటువంటిది. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు అద్భుతంగా ఆర్థికంగా, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఎదిగితే కేరళ ఎందుకు ఎదగలేకపోతుందంటే అట్లాంటి వాటి వల్ల. కానీ ఉన్నది లేనట్టు చెప్తూ ఉంటుంటారు. అయితే కమ్యూనిస్టులు చెప్పేటటువంటి సిద్ధాంతాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలంటూ చివరికి ఆయుధాలతో ప్రజల ప్రాణాలు తీస్తా ఏదైతే నక్సలైట్లు చేసే ఉద్యమాలు చివరికి దానివల్ల ఎవరికి ఒరిగింది? నక్సలైట్లు బతికేశారు. లేకపోతే ఆ నక్సలైట్లకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి మేధావుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు బతికేశారు తప్పించి ప్రజలేం బతకగలిగారు? ఇప్పుడు అదే నక్సలైట్లు పోయిన తర్వాత ఆ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? అదే విషయాన్ని ఇప్పుడు అమిత్ షా చెప్పుకొచ్చారు. కమ్యూనిజం నుంచి విముక్తి పొందాలి అంటూ కమ్యూనిస్ట్ సిద్ధాంతం మీద హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సిద్ధాంతం వినాశకరమైందని మండిపడ్డారు. కమ్యూనిజం ఉన్న చోట అభివృద్ధి మచ్చుకైనా కనిపించుతున్నారు. అందుకే ఆ భావజాలం నుంచి సాధ్యమైన త్వరగా బయటపడాలని కోరారు. వామపక్ష తీవ్రవాదంపై ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు అన్నమాట.